అసలు శ్లోకం ఉంది చక్కగా. ఆదిశంకరాచార్య స్వామి వారు ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగారు, ఏ దేశం అంటే భారతదేశం మొత్తం 32 సంవత్సరాల్లో భారతదేశం మొత్తం తిరిగారు నాన్న ఆదిశంకరాచార్య స్వామి వారు. జైనులు బౌద్ధులు రాజ్యం వెళ్తున్నటువంటి రోజుల్లో హిందూ ధర్మం మొత్తం వినాశనం అయిపోయి ఇంకా కొన్ని రోజులు ఆగితే హిందువులు అనేటువంటి పదం ఉండదు అనేటువంటి రోజుల్లో ఆదిశంకరాచార్య స్వామి వారు 8 సంవత్సరాలకు ఉపనయనం చేసుకొని సన్యాసం తీసుకొని వేద విద్యలు చదువుకొని 16 ఏళ్ళ దగ్గర నుంచి 32 సంవత్సరాల లోపల భారతదేశం మొత్తం తిరిగి మరలా హిందుత్వాన్ని అద్వైత సిద్ధాంతంతో మరలా దాన్ని పుట్టుకు తీసుకొచ్చారు, బయటికి తీసుకొచ్చారు ఆయన. అద్వైతం అంటే ఏంటి? ఆహా అంటే కాదు, లేదు అని అర్థం. ద్వైతం అంటే రెండు లేవు, జీవుడు వేరు దేవుడు వేరు కాదు, జీవుడే దేవుడు దేవుడే జీవుడు, జీవుడులోనే దేవుడు ఉన్నాడు, అది తెలుసుకోవడమే అద్వైత సిద్ధాంతం. మిగిలిన ఈ వైష్ణవంలో కూడాను విశిష్ట అద్వైతం అని ఒకటి ఉంటుంది, మధ్వ సంప్రదాయంలో అద్వైత సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. వీటన్నిటికీ కూడా అద్వైత సిద్ధాంతమే మూలం. మరలా ఓ బేసిక్ అనేది ఒకటి ఉంటుంది కదా, మాతృక. ఆ మాతృక ఏంటి? మరలా అద్వైత సిద్ధాంతమే. అక్కడి నుంచే విశిష్ట అద్వైతము ద్వైత సిద్ధాంతం పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు మరలా కొత్తగా ఏదో త్రైత సిద్ధాంతం అని ఒకటి పుట్టుకొచ్చింది. అంటే ముగ్గురుట, జీవుడు దేవుడు, మరి ఇంకో మూడో వాడు ఎవడో అర్థం కాదు, పక్కింటి వాడు ఎదుటివాడు, ఇట్లాంటివన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి. వీటిల్లో ఆయన స్థాపించిన పీఠాలు ఎలా స్థాపించారు, ఎలాంటి పరిస్థితుల్లో స్థాపించారు. ఆయనకు ఉండేటువంటి నలుగురు శిష్యులు, ఆదిశంకరాచార్య స్వామి వారికి నలుగురు శిష్యులు ఉంటారు. పద్మపాదుడు, హస్తామలకుడు, ఇట్లాంటి తోటకాచార్య, ఇట్లాంటి శిష్యులు మొత్తం నలుగురు ఉంటారు. నలుగురిని 4 పీఠాలు స్థాపించి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి పరంపరగా గురువులు వస్తూ ఉన్నారు ఇప్పుడు. అందులో వాటిలో మనకి ఎక్కువగా తెలిసినటువంటి పీఠం ఏది అంటే శృంగేరి, బదరి, తర్వాత మనకి పూరి, ద్వారక, ఈ 4 పీఠాలు. భారతదేశాన్ని 4 మూలలో 4 పీఠాలు ఇవి. శృంగేరి కూడాను పీఠం కూడా చాలా గొప్ప పీఠం నాన్న. శృంగేరిలోనే పీఠం ఎందుకు స్థాపించాల్సి వచ్చింది అంటే ఆదిశంకరాచార్య స్వామి వారు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో వర్షం పడుతూ ఉంటే కప్ప తడుస్తుంది వర్షంలో. పాము వచ్చి దాని మీద పడగబట్టి రక్షిస్తూ ఉన్నదిట. పాము కప్ప కనపడితే ఏం చేస్తుంది? మింగేస్తుంది. అలాంటిది వర్షంలో కప్ప తడుస్తుంటే పాము పడగబట్టేసి దాన్ని రక్షిస్తూ ఉన్నదిట. కాబట్టి ఇక్కడ ధర్మం 4 పాదాల మీద ఉందని చెప్పి అక్కడ పీఠాన్ని స్థాపించారు ఆయన. అలాంటి స్థలాలు తీసుకొని ఆ స్థానాల్లో ఇక్కడేంటి హిందూ ధర్మం మరలా ఎక్కడ సన్నగిల్లుతుందో, ఈ జైన్లు బౌద్ధులు మరలా హిందువులను ఎక్కడ వినాశనం చేస్తారో అనేటువంటి ఆలోచనతో భవిష్యత్తు ఇవాళ రోజున నిజంగా నాన్న మనం హిందువులం, జై హిందూ, హిందుస్థాన్ అని సగర్వంగా చెప్పుకోవడానికి ఏకైక కారణం ఎవరన్నా ఉన్నారంటే జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్య స్వామి వారు తప్పితే వేరేవాడు లేరని చెప్తారు.